వేమూరు మండలం పోతుమర్రు గ్రామంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ మరియు స్టార్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశానిర్దేశం చేసిన వ్యక్తి, ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. రాబోయే క్రిస్మస్ పర్వదినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ్యం అనేది ప్రేమ తత్వాన్ని, శాశ్వత జీవన తత్వాన్ని బైబిల్లో మనకు బోధిస్తుంది. బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం సత్యమైంది. గత ప్రభుత్వం బైబిల్ని దుర్వినియోగం చేసింది. మరి ఈ రోజు చూసుకుంటే కనీసం ప్రతి పక్షం నాకు నోచుకోలేదన్నారు. చిన్న గ్రామం అయినా మీరందరూ కూడా ఎంతో పెద్ద మనసు కలిగినటువంటి వాళ్ళు. మీకు తెలుసు, నిజంగా ఈ గ్రామం అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నాకు ప్రత్యేకమైనటువంటి ప్రేమాభిమానాలు, గౌరవం మీ అందరంటే నాకు ఎప్పుడు ఉంటాయి. నాకు విజయబాబు గారు చెప్పినట్టుగా 2008 నుంచి ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు పోతుమర్రు గ్రామంలో రెగ్యులర్గా మీరు నిర్వహిస్తా ఉన్నారు, నేను పాల్గొంటా ఉన్నా. అధికారం ఉన్నా లేకపోయినా 2009 నుంచి 2014 దాకా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఇక్కడ అధికారం లేదు రాష్ట్రంలో. అయినా ప్రతి సంవత్సరం నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చేవారు. గత 5 ఏళ్ళు అసలు ఈ రాష్ట్రంలోనే విచిత్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ గ్రామంలో కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ పేరు నాకు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు. కొంచెం అహంభావంతో ఇక్కడ కార్యక్రమం నిర్వహించాల. అప్పుడు పంచాయతీ ఆఫీస్ దగ్గర పెట్టారు మా వాళ్ళు. అవునా? గుర్తుందా మీకు? 2019 అధికారం పోయింది తెలుగుదేశం పార్టీ. పంచాయతీ ఆఫీస్ ఎదురు ఇదే సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి నన్ను అతిథిగా ఆహ్వానించి చాలా ఘనంగా నిర్వహించారు. అవి ఓర్చుకోలేక కరెంటు కూడా తీసి ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఎన్ని కుత్సితమైనటువంటి మనస్తత్వంతో చేసేటటువంటి పనులు మనం ఎప్పుడు అవన్నీ ఆలోచన చేయలే. ఇప్పుడే సోదరుడు అడిగాడు శ్మశానానికి రోడ్డు కావాలని. ఈ గ్రామంలో అభివృద్ధి ఈ ప్రధానమైన రహదారి నుంచి ఊరు చివర ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఎస్టీ కాలనీ వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశాం. గ్రామంలో ఉన్నటువంటి పల్లెల్లో కానీ అన్ని చోట్ల కూడా గతంలో లక్షలాది రూపాయలు మన అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలకి ఆ రోజు అంకురార్పణ చేసింది మనమే అనేది మీ అందరికీ తెలుసు. ఆ మిగిలిపోయిన కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ళలో మనం పూర్తి చేసుకుందాం. మరి మీరు ప్రత్యేకంగా మీరు చూపించేటటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆదరణ ఎప్పుడు మర్చిపోలేనటువంటిది అనేది ప్రత్యేకంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ క్రిస్మస్ శుభదినాల్లో అందరికీ సమాధానం కలగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఇదే విధంగా మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా జీవనం కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నా. ఎందుకంటే గత సంవత్సరం ఇక్కడికి క్రిస్మస్ వేడుకల్లో మేము పాల్గొన్నప్పుడు